హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కృపా హోమ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను. ఎడీనియం ప్లాంట్స్ ఉన్నాయి కదా, మా దగ్గర పెద్ద పెద్దవి ఉన్నాయండి. ఒక 5-6 ఇయర్స్ ప్లాంట్స్. అవి రీపాటింగ్ చేస్తున్నాను. ఆ కుండీల్లో అన్ని చెత్త చెదారం అంతా మొలిసిపోయింది. ఈ మధ్య చాలా రోజుల నుంచి వాటి కేర్ తీసుకోలేదు. అందుకనేసి ఈరోజు మొత్తం అవన్నీ క్లీన్ చేసి రీపాటింగ్ చేద్దాం. ఇప్పుడు ఫిబ్రవరి నెల కదా, మళ్ళీ వచ్చే నెల నుంచి అంటే ఎండాకాలం వచ్చేస్తుంది. కటింగ్ అయితే చెయ్యట్లేదు, నేను ఓన్లీ రీపాటింగ్ చేస్తున్నాను అన్నమాట. అది వీడియో. అయితే రోజు మొక్కల గురించి ఏం మాట్లాడుకుంటాంలే అని అనుకుంటాం. ఈరోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి. చాలామంది కష్టపడుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి అన్నది చాలామందికి తెలియట్లేదు. అప్పుల కోసం వెళ్ళిపోతున్నారండి చాలామంది. ఈఎంఐలు వచ్చేస్తున్నాయి కదా, అది కొనేసుకోవాలి, ఇది కొనేసుకోవాలి అనుకుంటున్నారు. అలా ఈఎంఐలో కొనుక్కోవచ్చు, కాదని నేను అంటలేదు. మనకు వచ్చే జీతాన్ని బట్టి ఈఎంఐలు తీసుకోవాలండి. అది కాకుండా వచ్చేస్తున్నాయి కదా, ఇంట్లో అన్ని ఆర్భాటాలు హంగులు అన్నీ ఉండాలి మన ఇంట్లో అనుకోవడం తప్పులేదు. ఉండాలి, ప్రతి సామాన్లు ఉండాలి, ప్రతి ఒక్కటి టీవీ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, అన్నీ ఉండాలి. అలాగే బంగారం ఉండాలి, బట్టలు ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరైనా సరే పక్కింటి వాళ్ళు బర్త్డే అయినది కూడా మనం కొత్త చీర కొనుక్కుంటున్నాం. ఇది అవసరమా అని నేను అంటానండి. అదైతే తప్పండి, చాలామంది చేస్తున్నారు. అలాగే ఆర్నమెంట్ నగలు యూట్యూబ్ కోసమనే కాదు, ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లకనే కాదు, ప్రతిదానికి కూడా గోల్డ్ మానేస్తున్నారండి. గోల్డ్ మానేసి ఇప్పుడు భయం లేని బంగారం. నేనైతే అదే అంటానండి, భయం లేని బంగారం అనే అంటాను. పిచ్చి నగలు కొంటున్నారు, 1 గ్రామ్ గోల్డ్ అని, ఇంకా రోల్డ్ గోల్డ్ అని. అవన్నీ వాళ్ళు కూడా మనం కొనడాన్ని బట్టే వాళ్ళు రకరకాల వెరైటీలు తయారు చేస్తున్నారు. ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో చూస్తుంటే జ్యువెలరీ షాపుల్లాగే ఉంటున్నాయండి. నేను చాలామందిని చూసాను అలాంటి వాళ్ళు. అవన్నీ మనకి ఎందుకు పనికిరావండి, మళ్ళీ రూ. 1 కూడా ఎవడో కొనడు. అలాంటివన్నీ తగ్గించుకుని సేవ్ చేసుకుని డబ్బులు మనం గోల్డ్ చిన్నదైనా సరే 1 గ్రామ్లో ఒక గోల్డ్ 2 గ్రామ్స్లో చెవులీలు కానీ, 2 గ్రామ్స్లో రింగ్ కానీ అలాంటివి తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు కానీ, మనం ఏదన్నా చెడగొట్టుకుని మళ్ళీ ఇంకో వెరైటీ చేయించుకోవాలనుకున్నప్పుడు కూడా అవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే బట్టలు, బీరువా తీస్తే కింద పడిపోద్ది. ఒక్కొక్కరి ఇంట్లో 2-3 బీరువాలు ఉంటున్నాయి. ఇంకా సెల్ఫ్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. బట్టలు కూడా అన్ని బట్టలు ఇప్పుడు ఆన్లైన్లో, ఇప్పుడు ఇళ్లలోనే ఉండి ఏది చూడాలని సెల్ ఫోన్ చూస్తే మీషోలోని అందులో ఇందులో అన్నిటిలో ఆర్డర్ పెడతారు. అవి ఒకసారి ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చినాయి అనుకోండి, ఒక 2 రోజులు ఉండిపోయిన తర్వాత అది కట్టుకున్న తర్వాత బాగోలేదనిపిస్తే పక్కకు పడతారు. కొంతమంది అయితే రిటర్న్ పెట్టుకుంటారు. కాదు, అలా చేయకుండా మనం చాలా జాగ్రత్తగా బట్టలు కట్టుకోవచ్చు. వెళ్ళినప్పుడు ఫంక్షన్లకు మన ఇంట్లో వాళ్ళు సొంత వాళ్ళు ఫంక్షన్లకు కట్టుకున్నప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవాలి, తప్పదు అది. ఎందుకంటే మన సొంత ఫంక్షన్లు కాబట్టి. అదే ఎవరో పిలిచారని వాళ్ళ ఫంక్షన్లకు కూడా మనం కొత్త బట్టలు కొనుక్కోవడం ఏంటండి. మన ఇంట్లో వాళ్ళకు ఫంక్షన్లకు కొనుక్కున్న బట్టలని ఆ బట్టలనే వేసుకోవాలి. అలా వేసుకుని చాలా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాలి. మన సంసారాన్ని మనమే దిద్దుకోవాలి. కాబట్టి చాలామంది ఇలా చేయకోకుండా అప్పులు పాలైపోయి బాధలు పడిపోయి మళ్ళీ దానికోసం అప్పులు చేసేసి ఇంకా ఎక్కువ వడ్డీలకు తెచ్చేసి ఆ అప్పులు తీర్చాలని ఇక్కడ, ఇక్కడ అప్పులు తీర్చాలని అక్కడ. ఇప్పుడు మనం ₹1,00,000 అప్పు చేసాం, దానికి నెల నెల వడ్డీ కడతాం. ఒకవేళ కట్టకపోతే సంవత్సరం అయిన తర్వాత ఏమవుతుంది, ఒక 20,000 వడ్డీ పెరుగుతుంది. దానికోసం మళ్ళీ ఇంకొద్దిగా 1,50,000 వడ్డీ చేసి 1,20,000 వడ్డీ తీస్తే అక్కడ ఇంకా పెరుగుతుంది. అలా అలా పెరిగి చాలామంది ఆస్తులు బంగారాలు అమ్ముకుంటున్నారు. అలా అమ్ముకోకుండా మనం ఫస్టే అప్పు చెయ్యకూడదు. ఈరోజు ఉంటే తినాలి, లేకపోతే మానేయాలి అనే ఆలోచనలో ఉన్నారనుకోండి చాలామంది. లేరు. అలాగా ప్రజలందరూ కూడా లగ్జరీగా నడవాలి. రోజు సాయంత్రం అయ్యేటప్పటికి బయటికెళ్ళాలి, అది తినాలి. మన ఇంట్లో వండుకుంటే చాలా తక్కువ ఖర్చులో ఇంటిల్లిపాది కడుపు నిండా తినొచ్చండి. నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఇదంతా డబ్బు సేవింగ్ చేసుకోవడానికి ఒక మార్గం అని చెప్తున్నాను. అంటే టిఫిన్ తినకపోతే డబ్బులు మిగిలిపోతాయా అంటారు. ఒక్క నిమిషం వినండి. మనం కుళాయి కింద లీక్ అవుతుందనేసి ఒక్కొక్క చుక్క పడుతుందని బింది పెట్టామనుకోండి, తెల్లారేటప్పటికి బింది నిండా నీళ్లు నిండుతాయి. అది ఒక్కొక్క చుక్కే కదా, పోతే పోనీలే అని వదిలేస్తే నీళ్ళన్నీ డ్రైనేజీలో పోతాయి. అలాగే ఒక్కొక్క రూపాయే కదా అని మనం ఖర్చు పెట్టుకుంటా పోతండి కొండలైనా సరే కరిగిపోతాయండి.
అలా కాకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని, అప్పులు చేసుకోకుండా జీవితాన్ని ఆనందంగా యూట్యూబ్ కూడా ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్తున్నారు. కానీ అందులో చాలా తక్కువ మందే సక్సెస్ అవుతున్నారండి. అంటే చేయడానికి టాపిక్ ఉండాలి. దానికొక వ్యయం ఉండాలి. అన్నీ ఉండాలి. అన్ని రకాలుగా ఉండాలి. నాకైతే ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. నేనొక్కదాన్ని ఏదో 3 సంవత్సరాల నుంచి అయినా గానీ ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయాను. 3000 గంటలు అవ్వలేదండి ఇప్పటికొచ్చి నాకు. ఏం చేస్తున్నాను? అలా అనేసి యూట్యూబ్‌ని కూడా కొంతమంది నమ్ముకొని సక్సెస్ అయినోళ్ళున్నారు. చాలామంది చాలా ఒబ్బిడిగా చేసుకునేటోళ్ళు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఆళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. నేను ఈ చిన్న వీడియోని మీకోసము చేశాను. నా మాటలు నాకు అంతగా మాట్లాడడం రాదు. అయినా జనాలకి ఏదో చెప్పాలి, ఏదో ఆలోచించాలి. ప్రస్తుతానికి నేనైతే హ్యాపీగానే ఉన్నానండి. మాకైతే ఏ అప్పులు లేవు. హ్మ్. నేను లీడ్ చేసుకునే విధానాన్ని బట్టి చాలా సింపుల్‌గా చేసుకుంటాను. ఏదైనా సరే ఆర్భాటంగా చేసుకోను. అందుకని మేము చాలా హ్యాపీగానే ఉన్నాం. మా హస్బెండ్ ఏ పని చెయ్యకపోయినా గూడా మేము మా అబ్బాయిని చదివించుకుంటూ ఒక సొంత ఇంట్లో హైదరాబాద్ వచ్చి మేము 15 సంవత్సరాలయ్యింది. కరీంనగర్ నుంచి అప్పుల్లో వచ్చాము ఇక్కడికి. అప్పులన్నీ తీరినియి. మేము హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోగలిగాము. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాము. మాకంటూ కొంచెం బంగారం గూడా ఉంది. కాకపోతే అది ఇక్కడ మా దగ్గర లేదిప్పుడు. మా ఇంటికాడ ఉంది. మేమిక్కడ ఎందుకంటే నేను పొద్దున్న పోయి సాయంత్రం వస్తాను షాప్‌కెళ్ళి. నాకు డ్రై క్లీనింగ్ షాప్ అండ్ టైలరింగ్ షాప్ ఉంది. అందులో నేను పని చేసుకుంటాను. నా ఇంట్లో పని మనిషి కానీ ఎవరు లేరు. ఎవరి పని వాళ్ళు చేసుకోండి. పని మనుషులకి ఇంత అంత చేసుకోలేని వాళ్ళు తప్పదు. ఎక్కువ జీతం వచ్చేవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. మనకి సంపాదన సరిపోవట్లేదు అనుకున్నోళ్ళు పని మనిషి కూడా అనవసరం అండి. మనకి పని చేసుకు